హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి డిఫరెన్షియేషన్ నుంచి సబ్ టాపిక్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1B నుంచి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ VSQs 2 మార్క్స్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్ ప్రీవియస్ వీడియో వచ్చేసి పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డిఫరెన్షియేషన్. సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో ఈ రోజు కూడా 5 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్. పుష్పరాజ్ వింటారు కదా లాస్ట్ వరకు, రైట్ నాన్న. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో సిమిలర్గా ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో ఉంటుంది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? రైట్, వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ y is equal to sin inverse of bracket open 3x minus 4x cube bracket close, then find dy by dx. సో డియర్ స్టూడెంట్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి, అంటే dy by dx ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా నాన్న, అర్థమవుతుందా? క్వశ్చన్ చూడండి చాలా సింపుల్గా ఉంది, బట్ ఇక్కడ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ వచ్చింది డిఫరెన్షియేషన్లో. సో నేను ఎలా సాల్వింగ్ చేయాలో ఈజీగా నేర్పిస్తా, మీరు చూడండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం ఏం రాయాలి చెప్పండి. గోయింగ్ టు ద సొల్యూషన్. గివెన్ ఫంక్షన్ ఈస్, గివెన్ ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ని రాసుకోవాలి ఫస్ట్. గివెన్ ఫంక్షన్ ఈస్, చెప్పండి ఫంక్షన్ ఏముంది? y is equal to sin inverse of bracket of 3x minus 4x cube. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే మనము sin inverse of x ఫార్ములా అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా, కానీ ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫంక్షన్లో ఈ ఎక్స్ ప్లేస్లో నేను ఒక వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో లెటస్ అజ్యూమ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నా. లెటస్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. లెట్ నౌ హియర్ లెట్, ఓకేనా నాన్న, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏమనుకుంటున్నా అంటే హియర్ x ఈక్వల్ టు సైన్ టీటా, హియర్ x ఈక్వల్ టు సైన్ టీటా. సో ఎక్స్ ప్లేస్లో ఎందుకంటే ఇక్కడ ఫార్ములా వస్తుంది చూడండి, 3 sin theta minus 4 sin cube theta equal to sin 3 theta. గుర్తుందా ఫార్ములా? sin 3 theta ఫార్ములా ట్రిగోనోమెట్రిక్లో గుర్తుండాలి మనకు. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద అనుకొని నౌ సబ్స్టిట్యూట్ దట్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు sin theta. ఎక్కడైతే x ఉందో అక్కడ sin theta ని నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా, అంటే ఎక్కడైతే x ఉందో అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ 3x. x అంటే ఏమనుకున్నా నేను ఇప్పుడు చూడండి, ఎంత సబ్స్టిట్యూషన్ మెథడ్ లాంటివి. 3 sin theta మైనస్ 4 sin క్యూబ్ theta. రైట్, ఈ స్టెప్ అర్థమైందా నాన్న? ఈ స్టెప్ అర్థమైందా? ఎక్కడైతే x ఉందో అక్కడ sin theta సబ్స్టిట్యూషన్ చేసుకున్నా, ఎందుకంటే sin 3 theta ఫార్ములా ఉంది కాబట్టి అలా రాయడం జరిగింది, ఇలా sin theta తీసుకోవడం జరిగింది. రైట్, చూడండి ఈ బ్రాకెట్లో మొత్తం కనిపించింది ఏంది? సిన్స్. ఇక్కడ రాస్తున్నా చూడండి, సిన్స్ హియర్ sin 3 theta ఫార్ములా, sin 3 theta ఫార్ములా గుర్తుండాలి డియర్ స్టూడెంట్స్. మీకు sin 3 theta ఫార్ములా వచ్చేసి 3 sin theta మైనస్ 4 sin క్యూబ్ theta. ఓకేనా, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ప్లేస్లో మొత్తం ఇది రాసుకుంటున్నా, sin 3 theta రాసుకుంటున్నా. దెన్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ క్యూబ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 3 theta. రైట్, సో ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది కదా. సో సైన్ ఇన్వర్స్ అండ్ సైన్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఏంది మనకు? దెన్ y ఈజ్ ఈక్వల్ టు 3 theta. రైట్, ఓకేనా, రైట్. ఇక్కడ టీటా అంటే ఏం చెప్పండి? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2ని చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? x ఈక్వల్ టు సైన్ టీటా ఉంటే మరి టీటా ఏమవుతుంది? సైన్ అటు పంపిస్తే ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x. ఓకేనా, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అయిపోతుంది. సో ఈ సైన్ ఇటు పంపిస్తే ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు టీటా. రైట్, నేను ఇప్పుడు టీటా ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x రాస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x. అర్థమైందా? నౌ దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3.
నౌ ఇట్ ఈస్ కన్సిడర్ యాస్ ఈక్వేషన్ నెంబర్ 3 రావు. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి మనం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి ఎందుకంటే dy/dx అడిగింది కాబట్టి. రైట్, డిఫరెన్షియేటింగ్ ఓకేనా ద above equation 3. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ద above equation 3 with respect to x on both sides. presentation ఉండాలి నాన్న, షార్ట్ కట్ రాయొద్దు. with both sides, on both side. ఓకేనా, రైట్. చెప్పండి ఇప్పుడు dy/dx is equal to d/dx of 3 into sin inverse of x. రైట్. సో ఈ స్టెప్ అర్థమైందా నాన్న? ఇక్కడ వరకు అర్థమైందా? సో ఇక్కడ ప్లేస్ ఉంది, రాస్తున్నాను చూడండి, పైన రాస్తాను, ఈజీగా అయిపోతుంది. రైట్, dy/dx is equal to, సో ఇక్కడ కామన్ ఏముంది, ఇక్కడ నెంబర్ వచ్చేసి కాన్స్టెంట్ కాబట్టి ఈ నెంబర్ని ముందుకు తీసుకుంటున్నా 3. ఓకేనా, సో దెన్ dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అర్థం చేసుకోండి నాన్న, ఈజీగా చెప్తున్నా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. చెప్పండి dy/dx ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. సో dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1/√1 - x². ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో 1/√1 - x². సో therefore dy/dx is equal to 3. న్యూమరేటర్ తీసుకుంటే 3/√1 - x². దిస్ ఈస్ ద ఆన్సర్ నాన్న. అర్థమైందా? సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? ఓకేనా, సో ఇది ఆన్సర్ నాన్న. ఎందుకంటే మీరు ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయాలి. ఎక్స్ ప్లేసెస్లో ఇట్లా లెటస్ అజ్యూమ్ కాన్సెప్ట్ తీసుకోవాలి. లెటస్ ఎక్స్ వాల్యూ సైన్ థీటా తీసుకోవడం. ఓకేనా, ఇది సేమ్ సిమిలర్ ఈ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ ఇంకా 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోర్డ్ ఎగ్జామ్లో పక్క ఒకటి వస్తుంది. అర్థమైంది? yes, now we are going to the second question. if y is equal to sin inverse of bracket open 2x/1 + x² bracket close, then find dy/dx. సో డియర్ స్టూడెంట్స్, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాను కదా, సేమ్ ప్యాటర్న్లో ఉంది. బట్ ఇక్కడ మారుతుంది చూడండి, ఇక్కడ 2x/1 + x² వచ్చింది. సో ప్రీవియస్ ఏముండే 3x - 4x³ ఉండే. చూడండి అక్కడ కూడా సైనే ఉండే. అర్థమైందా? సో ఇట్లా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్లో ఇక్కడ ఫంక్షన్స్ ఇస్తాడు ఇక్కడ. ఓకేనా, ఈ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమనుకోవాలి, x = ఏం తీసుకోవాలనేదే హైలైట్ అని అర్థం. ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు ఏం చేయాలంటే నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ ఫంక్షన్ని రాసుకోవాలి. గివెన్ ఫంక్షన్ ఈజ్ చెప్పండి, ఇచ్చిన ఫంక్షన్ అయితే పక్కా రాసుకోవాలి. y = sin inverse of bracket of 2x/1 + x² bracket close. ఓకేనా, సో ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ ఏం తీసుకోవాలి అనేది హైలైట్ ఇక్కడ. ఓకేనా, సో ఈ ఫార్ములా ఉంది నాన్న, ఇక్కడ ఏముంది సైన్ ఉంది కాబట్టి సైన్లో ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకుంటే మనకు కరెక్ట్ సైన్ క్యాన్సిల్ అవుతుంది అనేది ఆలోచించాలి. ఓకేనా, సో నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ tan θ పెడితే మనకు sin 2θ ఫార్ములా వస్తుంది. సో ఓకేనా, tan θకి sin 2θకి లింక్ ఫార్ములా ఉంది కాబట్టి let x = దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం. రైట్, let x = tan θ. ఓకేనా, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం మనం. రైట్, నౌ రైట్ డౌన్. ఇక్కడ ఏం రాయాలి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎక్కడైతే x దగ్గర సబ్స్టిట్యూషన్ చేయాలి. దెన్ y = ఏమవుతుంది అప్పుడు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ డివైడెడ్ బై 1 + x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నానన్నా గుర్తుపెట్టుకోండి. tan² θ బ్రాకెట్ క్లోజ్. 2 tan θ బై 1 + tan² θకి ఫార్ములా ఉంది. ఓకేనా, అది sin 2θ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. రైట్, sin 2θ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θలో ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే 2 tan θ డివైడెడ్ బై 1 + tan² θ. దిస్ ఈస్ ద ఫార్ములా అన్న, గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. ఇప్పుడు నేను సైన్లో రాసుకుంటే ఇది మొత్తం ఉన్నదాన్ని ఏం రాస్తున్నా, sin 2θ.
దెన్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో ఇది ఏం రాసుకోవచ్చు, ఇది మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు మనం, ఈ మొత్తానికి ఏం రాసుకోవచ్చు, సో సైన్ 2θ. చూడండి సైన్ క్యాన్సిల్ అయిపోయింది. సో y ఈక్వల్ ఏమొచ్చింది ఇప్పుడు 2θ, రైట్. సో ఇప్పుడు మనం థీటాని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి థీటా ఈక్వల్ టు ఏందనేది కావాలి. సో సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి థీటా ఈక్వల్ టు అంటే 2 ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు tan థీటా ఉంది కదా, అదే మనకు థీటా ఈక్వల్ ఏమవుతుంది, ఈ ఎక్స్ అప్పుడు పంపి, సో కన్ఫ్యూజన్ అవ్వకండి, ఈ tan ఇటు పంపిస్తే ఏమొస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దెన్ ఈక్వల్ టు ఏముంటుంది ఇక్కడ థీటా ఉంటుంది, ఈ tan ఇటు పోతే ఏమవుతుంది, ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది కదా, రైట్. సో దీన్ని బాక్స్లో ఇక్కడ రాసుకొని ఇప్పుడు థీటా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేస్తాను చూడండి. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 3. నౌ వీఆర్ ఫైండింగ్ dy బై dx. ఇప్పుడు మనం dy బై dxని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రాద్దామా, స్టెప్ రాద్దాం. డిఫరెన్షియేటింగ్ ద above ఈక్వేషన్ నెంబర్ 3. above ఈక్వేషన్ ఎంత 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఇది రాయాలన్న ప్రజెంటేషన్ ఇవ్వాలి బోత్ సైడ్స్. ఓకే చెప్పండి ఏమొస్తుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ 2 బ్రాకెట్ ఓపెన్ tan 2, ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, రైట్. ఇక్కడ వరకు అర్థమైందా, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే చెప్తున్నా, కొత్తగా అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఎక్స్ దగ్గర ఏమనుకోవాలి అనేది తెలుసుకోవాలి, రైట్. ఇక్కడ పైన రాస్తాను చూడండి, ఇక్కడ సైడ్కి రాస్తాను అన్న, అర్థం చేసుకోండి మీరు, రైట్. సో దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇస్ ద కామన్, 2 కాన్స్టెంట్ కాబట్టి కామన్ తీసుకుంటున్నాను, 2 కామన్ వెళ్ళిపోయి అప్పుడు ఏం రాయాలి మళ్ళీ, dy బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. సిన్స్ నాన్న ఇప్పుడు ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, ఫార్ములా రాస్తున్నాను చూడండి, dy బై dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను. Therefore our answer is dy by dx. సో ఇంకో స్టెప్ రాద్దాం 2 into differentiation of tan inverse of x ఏమొస్తుంది, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. సో ఈ ఫార్ములా మారిపోయింది కదా, సో ఫైనల్గా therefore dy by dx is equal to by 1 తీసుకుని 2 న్యూమరేటర్లో తీసుకుంటే 2 divided by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. అర్థమైందా పుష్పరాజ్, రైట్ నాన్న. ఎస్ నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 4x³ మైనస్ 3x బ్రాకెట్ క్లోజ్, దెన్ ఫైండ్ dy బై dx. సో డియర్ స్టూడెంట్స్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పానో గుర్తుందా, సేమ్ ఇట్లాంటిదే ఉండే, బట్ ఇక్కడ 3x ముందు ఉండే, తర్వాత -4x³ ఉండే ఫస్ట్ క్వశ్చన్లా, ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ రివర్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాస్ వచ్చింది. ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సైన్ ఇన్వర్స్లో ఉండే, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంది కాస్ ఇన్వర్స్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లా ఏం తీసుకోవాలనేది మనకు హైలైట్ అనమాట ఈ క్వశ్చన్లో, ఓకేనా, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. గివెన్ ఫంక్షన్ ఈస్, ఇచ్చిన ఫంక్షన్ రాసుకోవాలి ఫస్ట్, గివెన్ ఫంక్షన్ ఈస్. సో ప్రతి క్వశ్చన్లో ప్రజెంటేషన్ ఇస్తున్నానన్న, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, రాసుకోవాలి, నోట్స్ రావాలని. గివెన్ ఫంక్షన్ ఈస్, చెప్పండి ఫంక్షన్ చెప్పండి, y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ 4x³ మైనస్ 3x, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి, మనకు ఇక్కడ కాస్ ఉంటే కాసే ఆలోచించాలి కదా. సో ఇందా ఫార్ములా బట్టి తీసుకోవాలి, ఈ ఫార్ములా కాస్ 3θ ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం కాస్ θ ఆలోచిస్తున్నాం. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. let us assume here let x is equal to cos theta. This is known as equation number 2, right. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా చేస్తున్నానో ఇట్లానే చేయాలి, దీన్ని కూడా x ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2
in equation number 1. We get answer. Okay na? Then y is equal to ఏమైతే చెప్పండి cos inverse of bracket open 4 cos cube theta minus 3 cos theta, రైట్. సో ఇదంతా ఒక ఫార్ములా ఉందనమంటున్నా, ఓకేనా? నేర్చుకోవాలి నాన్న, ట్రిగోనోమెట్రిక్స్లో ఉంటుంది. సిన్స్ cos 3 theta ఫార్ములా ఇది, ఓకేనా? 4 cos cube theta minus 3 cos theta bracket close. This is the cos 3 theta formula. Then y is equal to cos inverse of, see మొత్తానికి ఏం ఫార్ములా అంటున్నా నేను, cos 3 theta. Cos 3 theta. So cos cos cancel. Then y equal to ఏమొచ్చింది ఇప్పుడు 3 theta. రైట్. ఇప్పుడు మనం theta ని మార్చుకోవాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు x కదా, రైట్. theta ని మార్చుకోవాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2కి వెళ్ళాలి. Since from equation number 2, right, equation number 2 ఏముంది, x is equal to cos theta. మరి ఇక్కడ నుంచి theta చెప్పండి, ఈ cos అటుపోతే ఏమొస్తుంది, cos inverse of x is equal to theta, రైట్. సో దీన్ని బాక్స్లో మెన్షన్ చేస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ theta ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి ఇది. దెన్ y is equal to 3 into cos inverse of x, right. So now let us consider this is the equation number 3. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేయాలి, ఓకేనా? theta నుంచి x వరకు వచ్చినాం కదా. now we are going to the differentiation. now steps రాస్తున్నా చూడండి. differentiating the above equation 3, equation number 3 with respect to x on both side, right. చెప్పండి ఏమొస్తుంది, సేమ్ dy by dx is equal to d by dx of 3 bracket open 3 into cos inverse of x bracket close, రైట్. ఇంకో స్టెప్ రాద్దాం నాన్న, 3 కామన్ చేద్దాం. dy by dx is equal to 3 కామన్ into d by dx bracket opens cos inverse of x, రైట్. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఫార్ములా గుర్తు రావాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. దెన్ dy by dx is equal to 3 is the constant. now tell me differentiation of cos inverse of x ఫార్ములా గుర్తుందా, లేదు కదా. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిన్స్ కింద బ్రాకెట్లో dy by dx of cos inverse of x is equal to minus 1 by under root of 1 minus x square. సో నాన్న సైన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది, కాస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, అంతే గుర్తుపెట్టుకోండి జస్ట్, ఓకేనా? డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ గుర్తుండాలి ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్స్ ఉన్నప్పుడు, రైట్. ఇప్పుడు ఏమొస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ minus 1 by under root of 1 minus x square, right. సో by 1 తీసుకుందాం. therefore the answer is dy by dx is equal to minus 3 1 ja 3 minus 3 by under root of 1 minus x square. this is the answer dear students. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే, సో మీరు ప్యాటర్న్ మర్చిపోదని అంటున్నాను, ఓకేనా? సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, మోస్ట్లీ 5 క్వశ్చన్స్ నుంచే ఒకటి వస్తుంది, ఓకేనా? రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. ఇఫ్ y is equal to tan inverse of bracket open 2x divided by 1 minus x square bracket close, then find dy by dx. సో డియర్ స్టూడెంట్స్, సైన్ ఇన్వర్స్కి చెప్పుకున్నాను 2 ప్రాబ్లమ్స్, కాస్ ఇన్వర్స్ కూడా ఒకటి ప్రాబ్లం ఉండే, అది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ వచ్చిందా, tan ఇన్వర్స్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం అనేది హైలైట్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ tan ఉంది కాబట్టి 2 tan theta by 1 minus tan square theta tan 2 theta ఫార్ములా. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనం tan తీసుకుంటేనే మనకు tan క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా? సో ఈ ఫంక్షన్ బట్టి మనకు ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ గుర్తు రావాలి, అట్లయితేనే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వస్తుంది మనకు, ఓకేనా? రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ మనం రాయాల్సిన ఏంది ప్యాటర్న్ చెప్పండి. గివెన్ ఫంక్షన్, ప్రతి క్వశ్చన్కి ఇట్లనే రాయాలి. గివెన్ ఫంక్షన్ ఈజ్ చెప్పండి. y ఫంక్షన్ ఏమింది ఇక్కడ, y is equal to tan inverse of bracket open
2x divided by 1 minus x square bracket close. Equation number 1. Right. Now ఇక్కడ x ప్లేస్ లో ఏం తీసుకోవాలి మనం అనేది హైలైట్ ఇక్కడ. Let x equal to tan theta తీసుకుంటున్నాను అన్న. ఎందుకు తీసుకుంటున్నా అంటే 2 tan theta by 1 minus tan square theta. tan 2 theta ఫార్ములా మనకు ఎప్పుడైనా ఇక్కడ ఉండేదే రావాలి. అర్థమైందా? ఇక్కడ ఉండేదే రావాలంటే ఈ ఫంక్షన్లో మనం tan పెడితేనే tan వస్తుంది కాబట్టి tan క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో అలా ఆలోచించాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. రైట్. ఇప్పుడు రాయండి. ఇక్కడ ఏం రాస్తారు? సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. వి గెట్ ద ఆన్సర్. చెప్పండి ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? tan ఇన్వర్స్ ఆ బ్రాకెట్ ఓపెన్ 2 tan theta x ప్లేస్ లో tan theta సబ్స్టిట్యూషన్ చేయండి. 2 tan theta by 1 minus tan square theta. రైట్. గుర్తుపెట్టుకుంటారా నాన్న? ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారు కదా? రైట్. సో ఇదంతా tan theta ఫార్ములా. సిన్స్ ఫార్ములా గుర్తు రావాలి మీకు. tan 2 theta ఫార్ములా చెప్పండి. tan 2 theta ఫార్ములా వచ్చేసి 2 tan theta divided by 1 minus tan square theta. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ 2 tan theta by 1 minus tan square theta ప్లేస్ లో నేను 2 tan theta అని రాస్తున్నా. దెన్ y is equal to tan inverse of, so tan 2 theta, tan 2 theta, yes, tan cancel. Then y is equal to 2 theta, equation number 3. రైట్. సో ఆగండి. సో టీటాని మార్చుకుందాం మనం. టీటాని మార్చుకున్న తర్వాత ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు నేను టీటా రావాలి కదా. ఇప్పుడు టీటా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళాలి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది ఇక్కడ? x ఈక్వల్ టు tan టీటా. ఇక్కడ నుంచి టీటా చెప్పండి. tan అటు పంపిస్తే ఏమొస్తుంది? tan ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు టీటా. రైట్. సో ఇప్పుడు టీటా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. టీటా ప్లేస్లో 2 into tan inverse of x. Now consider as equation number 3. ఇప్పుడు మనం ఈ కండిషన్కి డిఫరెన్షియేషన్ చేయాలి dy by dx. ఓకేనా? సో ఇట్లా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్తో ఉన్న క్వశ్చన్స్కి ఇదే ప్యాటర్న్ ఆఫ్ సొల్యూషన్ చేయండి. పక్కా 2 మార్క్స్ మీకు వచ్చినట్టే. రైట్. సో నౌ రైట్ ఆన్ హియర్ డిఫరెన్షియేటింగ్ the above equation. Differentiating the above equation 3 with respect to differentiation x తోటే చేస్తున్నాం. ఇక్కడ x ఉంది కాబట్టి on both side, రెండు సైడ్లు చేస్తాం కాబట్టి. రైట్. then dy by dx is equal to d by dx of 2 into tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. రైట్ నాన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఎప్పుడైనా కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేయము కాబట్టి ముందుకు తీసుకోవాలి. సో dy by dx 2 into d by dx ఆఫ్ సారీ ఇక్కడ dy రాదు. ఓకేనా? d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. రైట్. ఓకేనా? ఈ స్టెప్ అర్థమైందా? రైట్. ఇప్పుడు ఫార్ములా మళ్ళీ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిన్స్ రాస్తున్నాను చూడండి. d by dx tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి 1 by 1 plus x square. ఓకేనా? ఈ ఫార్ములా మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నా. సో dy by dx is equal to 2 into, సో ఈ ఫార్ములా d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చెప్పండి. 1 divided by 1 plus x square. సో by 1 తీసుకొని న్యూమరేటర్ తీసుకుందాం 2. dy by dx, therefore dy by dx is equal to 2 divided by 1 plus x square. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద ఆన్సర్. సో నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్, లాస్ట్ వన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. If y is equal to sec inverse of bracket open 1 by 2x square minus 1 bracket close, then find dy by dx. So dear students, previous question లో sin cos tan నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చిన ఫంక్షన్లో ఏముంది? sec inverse లో వచ్చింది. ఓకేనా? రైట్. ఇక్కడ డినామినేటర్లో చూడండి 1 divided by 2x square minus 1. 2x square minus 1 అంటే ఇక్కడ x ప్లేస్లో ఏం తీసుకోవాలి
అదే మనకు క్వశ్చన్లో హైలైట్ అనమాట. సో ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి, ఇక్కడ సెక్ ఉంది కదా చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ సెక్ తీసుకుంటే ఫార్ములా లేదు, 2 secant square x minus 1 అంటే మనకు ఫార్ములా లేదు. బట్ ఇక్కడ మనం కాస్ తీసుకున్నాం అనుకో చూడండి, 2 cos square x minus 1, 2 cos square x minus 1 అంటే ఏంది, 2 cos square x minus 1 అంటే cos 2 theta ఫార్ములా ఉంది కదా. cos 2 theta ఫార్ములా 1 by cos 2 theta ఏమొస్తుంది, sec 2 theta. 1 by cos theta వచ్చేసి ఏమొస్తుంది, sec 2 theta. సో మనకు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ ఎక్స్లో మనం ఆలోచించాల్సింది ఈ ఫంక్షన్ని చూడాలి, డినామినేటర్ ఉన్నదని చూసుకోవాలి, రైట్. సో ఇంకా రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. గివెన్ ఫంక్షన్ ఈస్ చెప్పండి, y ఫంక్షన్ ఏముంది, y ఈజ్ ఈక్వల్ టు sec ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2x స్క్వేర్ మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్. ఈక్వేషన్ నెంబర్ 1 సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే వేసిన ఇది కూడా అంతే. ఇక్కడ లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా అంటే నేను లెట్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా, ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ నెంబర్ 2 in equation number 1 we get the answer. Then y is equal to sec inverse of 1 divided by 2x plus లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. cos స్క్వేర్ ఏమొస్తుంది, టీటా తీసుకున్నాం కాబట్టి cos స్క్వేర్ టీటా వస్తుంది, ఓకేనా, -1 బ్రాకెట్ క్లోజ్. చూడండి అన్న, మళ్ళీ 2 cos స్క్వేర్ టీటా అంటే ఫార్ములా గుర్తు రావాలి. cos 2 టీటా ఫార్ములాస్ గుర్తున్నాయా మీకు? సో వేరియేషన్ చూపుతున్నా చూడండి. cos 2 టీటా ఫార్ములాకి cos స్క్వేర్ టీటా మైనస్ sin స్క్వేర్ టీటా ఇదొక ఫార్ములా ఉంటుంది. అండ్ cos 2 టీటాకి ఫార్ములా వచ్చేసి ఇవి జస్ట్ రాయకండి, జస్ట్ వెయిట్ చేయండి, రాస్తాను, ఇది ఎప్పుడు వస్తుందని చెప్తాను. అండ్ 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1 అండ్ cos 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ టీటా, రైట్. చూడండి ఈ 3 cos 2 టీటా ఫార్ములాస్ అనమాట, ఓకేనా. సో cos 2 టీటా ఫార్ములాకి ఇదొక ఫార్ములా, ఇదొక, ఓకేనా. సో చూడండి మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది ఏంది, 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1ని ఏం రాసుకోవచ్చు, cos 2 టీటా. సో మనకి ఇది అవసరం పడుతుంది కాబట్టి ఇది రెండు మనకు అవసరం లేదు, ఓకేనా. నాన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది. సిన్స్ అని బ్రాకెట్ పెడుతున్నా, ఓకేనా. నౌ ఇక్కడ cos టీటా y ఈజ్ ఈక్వల్ టు sec ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ 1 డివైడెడ్ బై 2 cos స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, cos 2 టీటా, రైట్. చూడండి 1 బై cos 2 టీటా గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ, సిన్స్ మళ్ళీ ఫార్ములాస్ అంతా ఫార్ములాసే లింక్ ఉంటుంది డిఫరెన్షియేషన్లో. 1 బై cos 2 టీటాని మనం ఏం రాయొచ్చు, 1 బై cos టీటా రెసిప్రోకల్ ఐడెంటిటీలో ఉంటాయి కదా, రైట్. 1 బై cos 2 టీటా అంటే sec 2 టీటా ఇలా రావాలి మనకు, అప్పటికే తగలాలి, ఓకేనా. సో దీన్ని sec టీటాలో మార్చుకోవచ్చు. దెన్ y ఈజ్ ఈక్వల్ టు sec ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ sec 2 టీటా బ్రాకెట్ క్లోజ్, sec క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఎంత టెక్నికల్గా ఉంది క్వశ్చన్స్, రైట్. ఇప్పుడు y ఈక్వల్ ఏమొచ్చినట్టు మనకు 2 టీటా వచ్చినప్పుడు మళ్ళీ టీటాని మార్చుకోవాలి, డిఫరెన్షియేషన్ ఎక్స్లో రావాలి కాబట్టి, రైట్. మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 దగ్గరికి వెళ్దాం. టీటా రావాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 చెప్పండి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది అక్కడ, x ఈక్వల్ టు కాస్ టీటా, మరి ఇక్కడ నుంచి టీటా వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు టీటా, రైట్. సో ఇక్కడ మనం టీటా ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ x. నౌ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3, ఓకే నాన్న. ఇప్పుడు మళ్ళీ దీనికి మనం డిఫరెన్షియేషన్ చేయాలి కదా, డిఫరెన్షియేటింగ్ the above equation number ఎంత అది 3 with respect to x on both side, right. సో డిఫరెన్షియేటింగ్ ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ రాస్తాను. దెన్ dy by dx is equal to d by dx బ్రాకెట్ ఓపెన్ 2 cos ఇన్వర్స్ ఆఫ్ x, ఓకేనా. సేమ్ 2 కామన్ తీసుకుంటాం మనం, 2 ఇంటూ d by dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x. మళ్ళీ ఫార్ములా గుర్తు రావాలి మనకు,
చెప్పండి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చెప్పాలి పుష్పరాజ్. 2 సేమ్ రాసుకుంటున్నా. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాను. ఓకేనా, √-1/√1 - x². సో ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి. d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/√1 - x². ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలన్న, ఫార్ములాస్ ఎక్కువ గుర్తుండాలి. సో ఫైనల్గా ఏమొస్తుంది, 2/1 వేసుకుంటున్నా. హియర్ ప్లస్ ఇంటూ మైనస్ 2/√1 - x². దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దేర్ఫోర్ అని పెట్టి ఇది బాక్స్లో కొట్టేసి ఆపేయాలి ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. డిఫరెన్షియేషన్కి ఇంకా పార్ట్ 3 కూడా చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. ఓకేనా, పార్ట్ 3 ఉంటుంది, దాంతో క్లోజ్ చేసేస్తారు 2 మార్క్స్ది. ఓకేనా, బాయ్ నాన్న.